హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో కొన్ని మార్పులు కూడా చేశారు. అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కొత్త రూల్స్ని అయితే రిలీజ్ చేశారు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్లోనే యొక్క వేకెన్సీస్కి మనము అప్లై చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మీ సొంత ఊరిలోనే అంగన్వాడీ సెంటర్లోనే పోస్టింగ్ ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ఒక వీడియో చూసినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు అంగన్వాడీ ఉద్యోగాల కోసం చూసినట్లయితే తప్పనిసరిగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అయితే మార్పులు అయితే చేస్తారని చెప్పాను కదా. ఆ యొక్క మార్పులు ఏంటి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో వెయిటేజ్లో అయితే మనకి ఇక్కడ ఏమేమి చేంజెస్ చేస్తారంటే టోటల్గా మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. టోటల్గా మీకు 100 మార్కులకి ఈ యొక్క సెలక్షన్ అనేది చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ మీకు మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి 70% వెయిటేజ్ అనేది ఇస్తారు. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి వీడియో అంటే మ్యారేజ్ అయ్యి వాళ్ళ హస్బెండ్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా వీడియోస్, వాళ్ళకు వచ్చేసి 5% అంటే 5 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్పన్స్. సో ఆర్పన్స్కి వచ్చేసి 10 మార్క్స్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 5 మార్క్స్. మీకు దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చేసి ఉంటుంది. సో సెలక్షన్ కమిటీ త్రూగా దానికి వచ్చేసి 10 మార్క్స్. ఈ విధంగా మనకి ఒక అంగన్వాడీ ఉద్యోగాలకి సెలక్షన్ చేస్తారు. ఇందులో మనకి మేజర్ రోల్ ఏంటి అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో మీరు 10th క్లాస్ అయితే 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి సో మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఇందులో మీకు ఎటువంటి రికమెండేషన్స్ కానీ అలాంటివి ఏమి కూడా వర్క్ అవ్వవు అనమాట. ఎందుకంటే మనకి ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎవరి మధ్యవర్తిత్వం కూడా ఇక్కడ వర్తించదనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి? సో ఇంతకుముందు వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే మినిమం 10th పాస్ అయితే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఉండేది. బట్ ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ రూల్స్లో ఏంటి అంటే మార్పులు ఏం చేశారంటే ఈ యొక్క అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి పోస్ట్ కానీ మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం మీరు 12th స్టాండర్డ్ లేదంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. మీరు ఒకవేళ 10th పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు అప్లై చేసిన లొకేషన్లో ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. 10th వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 10th వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 18 years నుంచి సో మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ మనకి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా అయితే చూద్దాము. సో వీడియో మీరు స్కిప్ చేయదు అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి అంగన్వాడీ జాబ్స్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేసి ఒక వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో మీరు ఆన్లైన్ అప్లై లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ అప్లైయింగ్ ఫర్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో సో మీ జిల్లా నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉంటాయో ఆ లిస్ట్ అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మనము ఆ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఉంటాయి. సో మనకి ప్రాజెక్ట్ బేస్ చేసుకుని మనకి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి అనమాట. అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత
సో నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్, అంటే అంగన్వాడీ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. ఫస్ట్ మీ యొక్క నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క హస్బెండ్ నేమ్, తర్వాత ఆధార్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క విలేజ్ లేదా వార్డ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్యాస్ట్, అక్కడ వేకెన్సీ అనేది ఏ క్యాస్ట్లో ఉంటే అక్కడ క్యాస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు వేరే ప్రాజెక్ట్ వేరే లొకేషన్ పెట్టుకుంటే సో అక్కడ మనకి ప్రజెంట్ ఎక్కడ ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది చూడండి. సో మనకి సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ క్యాస్ట్ చూపించిన తర్వాత సో నెక్స్ట్ మీరు మైనారిటీ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో పెట్టాలి. సో తర్వాత దానికి సంబంధించి మీకు 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ అనేవి మార్క్స్లో ఉన్నాయా లేకుంటే జీపీఏలో ఉన్నాయా, ఓపెన్ ఎస్ఎస్సియా, మీరు ఓపెన్ జీపీ అనే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. మనకి 10th క్లాస్లో మీకు జీపీఏ ఉంటే జీపీ పెట్టుకోండి, మార్క్స్ ఉంటే సో సింపుల్ ఇక్కడ మీరు మార్క్స్ పైన సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చి ఇక్కడ ఇవ్వాలి అండ్ మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఎస్ఎస్సి మెమో ప్రకారం అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ మీరు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ చదివితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఇందులో మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఒకవేళ మీరు వీడియో అయితే వీడియోకి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, అలాగే ఆర్పన్ అయితే ఆర్పన్కి సంబంధించి డాక్యుమెంట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డాక్యుమెంట్స్, ఇవి 3 కూడా మనకి కంపల్సరీ అయితే కాదు, మీరు దానికి అప్లికేబుల్ అయితే మాత్రమే అది అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి 100 KB లోపు ఉండే విధంగా డాక్యుమెంట్ రెడీ చేసుకుని అప్లోడ్ చేయాలి. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి కంపల్సరీ అనమాట. నెక్స్ట్ 10th మెమో, తర్వాత ఒక మీరు ఇంటర్ చదివితే ఇంటర్ మెమో, ఇది మనకి కంపల్సరీ కాదు, ఇంటర్ చదివితే మాత్రం ఇంటర్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఒకవేళ డిగ్రీ చదివితే డిగ్రీ కూడా అప్లోడ్ చేయొచ్చు, ఇది కూడా కంపల్సరీ అయితే కాదు, ఓన్లీ మీరు 10th చదివితే 10th ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే ఎక్స్ సర్వీస్మెన్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు ఒకవేళ స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చారో లేదో చూసుకొని ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఆన్లైన్ అప్లై అయితే చేసేసేయచ్చు అనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ అప్లికేషన్ అనేది ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కూడా మీ అప్లికేషన్ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకి సంబంధించి ప్రజెంట్ మనకి 15,982 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో భాగంగా మనకి ప్రజెంట్ 2 జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. 20 జూన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. జూలై 6th వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వేకెన్సీస్ కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మహబూబ్నగర్ డిస్టిక్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో వరుసగా మనకి 1 వీక్ గ్యాప్లో లేదంటే 10 డేస్ గ్యాప్లో మిగతా జిల్లాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మన వాట్సాప్ ఛానల్లో మీకు డైరెక్ట్గా ఆ యొక్క లింక్ అనేది అప్డేట్ చేస్తాను ప్రతి జిల్లాలకి సంబంధించి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సో మీరు రెగ్యులర్గా అయితే ఒక వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much guys.